నమస్కారం అండి అందరికీ. నేను మీ సిరి. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్పబోతున్నాను. అది ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కీమ్ అనమాట. సో మీరు సేఫ్గా రిస్క్ లేకుండా ప్రతి నెల ఇన్కమ్ రావాలి అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకు 100% ఉపయోగపడుతుంది. సో ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. అది ఏంటంటే అది ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఇంట్రెస్ట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి అన్నీ అయితే తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే మీరు ఒక్కసారి అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే దాని మీద ప్రతి నెల ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. ఇది ఒక గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ కాబట్టి మీ మనీ 100% సేఫ్గా ఉంటుంది. సో 5 years తర్వాత మీ ఒరిజినల్ అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ అయితే ఇస్తారు. సో మీరు మంత్లీ ఇంట్రెస్ట్ అయినా మీరు డ్రా చేసుకోవచ్చు, లేదా 5 years తర్వాత అయినా మీరు అంతా ఒకేసారి డ్రా చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే సో గ్యారంటీడ్ రిటర్న్స్, అంటే ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్గా ఉంటుంది ఇన్వెస్ట్ చేసేప్పుడే. సో చాలామందికి ఇది బెస్ట్ అని నేను అనుకుంటాను. ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనకి మార్కెట్ రేట్స్ డౌన్ అయినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది డౌన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 7.4 ఇంట్రెస్ట్ రేట్ ఉంది అంటే మేబీ 6కి వచ్చిందనుకో మనకి లాస్ అనమాట. సో ఒకవేళ ఇంక్రీజ్ అయిందనుకో మనకి ప్రాఫిట్. సో అలా కాకుండా ఇలా ఫిక్స్డ్గా ఉందనుకో సో మనకి 100% ష్యూర్, అంటే నమ్మొచ్చు అనమాట. మనకి ఏం చేంజెస్ వచ్చినా కూడా మన స్కీమ్కి అయితే ఎటువంటి డోకా లేదులే అని చెప్పేసి మనకు ఒక భరోసా అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేప్పుడు ఏ ఇంట్రెస్ట్ రేటుతో అయితే ఉంటుందో మీరు లాస్ట్ 5 years వరకు మీరు అదే ఇంట్రెస్ట్తో మీరు మంత్లీ అమౌంట్ అయితే తీసుకోవచ్చు. అండ్ జీరో రిస్క్, అంటే గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మార్కెట్లో మనకి ఎటువంటి రిస్క్ ఉండదు. సో 5 years లాక్ ఇన్ పీరియడ్ అయితే ఉంటుంది. 5 years వరకు మీరు ఆ అమౌంట్ డ్రా అయితే చేసుకోలేరు, అంటే చేసుకోవచ్చు బట్ కానీ 5 years వరకు పెట్టుకుంటే మనకి మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. కాబట్టి అదే బెటర్. మీరు అయినా మీరు డ్రా చేసుకోవాలి అనుకుంటే 1 year తర్వాత మీరు డ్రా చేసుకోవచ్చు, కానీ కొన్ని ఛార్జెస్ అయితే మీకు పడతాయి అనమాట, అంటే పెనాల్టీ లాగా. రెగ్యులర్ ఇన్కమ్ అయితే రిటైర్స్కి అండ్ హోమ్ మేకర్స్కి చాలా యూస్ఫుల్ స్కీమ్ అనమాట ఇది. సో ఈ అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు అంటే 18 years పైన ఉన్న ఇండియన్ సిటిజన్స్కి ఇండివిజువల్గా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ముగ్గురు అంటే 3 members వరకు జాయింట్గా ఓపెన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 10 years పైన ఉన్న మైనర్కి పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ ఓపెన్ చేయొచ్చు. లేదు మీకు పుట్టిన బేబీ 1 year బేబీ నుంచి మేము స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నామంటే వాళ్ళు కూడా పేరెంట్స్ ఆర్ గార్డియన్స్గా ఓపెన్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళ నేమ్ మీద. సో మినిమం అయితే 10 years, కానీ వీళ్ళకు చేసుకోవాలనుకుంటే అలా 20 years వరకు మీరు సేమ్ స్కీమ్లో మీ బేబీకి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీ నేమ్ మీద తీసుకొని సో 5 years తర్వాత మళ్ళీ రీఫండ్ చేస్తూ మీరు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 20 years తర్వాత టోటల్ అమౌంట్ అనేది అయితే వస్తుంది. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.4% పర్ ఇయర్ అయితే మనకి ఉంటుంది, అంటే మంత్లీ ఇంట్రెస్ట్ రేటు అయితే వస్తుంది. సింగిల్ అకౌంట్ అయితే మ్యాక్సిమం 9 lakh వరకు అయితే మనం చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే మ్యాక్సిమం 15 lakh ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది మ్యాక్సిమం మాత్రమే. మినిమం ఎంత నుంచి మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది అయితే లాస్ట్లో చెప్తాను. దీనికి 10 year అయితే 5 years. అండ్ నెక్స్ట్ విత్డ్రా చేస్తే మనకి చెప్పాను కదా, మనం విత్డ్రా చేసుకుంటే మనకి పెనాల్టీ అయితే పడుతుంది అని. విత్డ్రా చేసుకోకుండా 5 years కంటిన్యూ చేసుకోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ మంత్లీ ఎగ్జాంపుల్స్గా అయితే చెప్తాను, అంటే మంత్లీ ఇన్కమ్ ఎంత అని. సింగిల్ అకౌంట్ అయితే 9 lakh ఇన్వెస్ట్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ మంత్లీ 5,550 అయితే వస్తుంది. అండ్ జాయింట్ అకౌంట్ అయితే 15 lakh ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ మనకి అప్రాక్సిమేట్లీ 9,250 అయితే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ అయితే ఉన్నాడు, ఆయన 9 lakh ఇన్వెస్ట్ చేస్తే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో అతనికి ఎవ్రీ మంత్ 5,550 అనేది బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. సో అలా 5 years వరకు వస్తుంది అనమాట. సో 5 years తర్వాత ఆయన మళ్ళీ 9 lakhని రీఫండ్ అయితే చేసుకోవచ్చు, అంటే మళ్ళీ సేమ్ స్కీమ్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటే అప్పుడు అంతైతే వస్తుంది. ఈ స్కీమ్ ఎందుకు బెస్ట్ అంటే సేఫ్ అండ్ స్టేబుల్, అంటే మార్కెట్ ఎఫెక్ట్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ అండ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కాబట్టి. రిటైర్డ్స్కి పర్ఫెక్ట్, అంటే పెన్షన్ లాగా స్కీమ్ ఇది. ఒక పెన్షన్ లాగా మంత్లీ 5,000 అయితే వస్తుంది. అండ్ ఇండియా పోస్ట్ స్కీమ్ కాబట్టి ట్రస్ట్ నమ్మొచ్చు దీన్ని. ట్రస్ట్ వర్తీ అండ్ ట్రాన్స్పరెంట్, నో హిడెన్ ఛార్జెస్, అంటే క్లీన్ అండ్ క్లియర్గా ఒక పాలసీ అయితే ఉంటుంది, ఎటువంటి ఇష్యూస్ ఉండవు. సో మధ్యలో ఇందులో ఏమైనా చేంజెస్ వచ్చినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసేప్పుడు ఫిక్స్డ్గా ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి అప్పుడున్న పాలసీస్ అప్పుడున్నటువంటి రూల్స్తోనే మనకి ఇది వర్క్ అవుతుంది. సో మనకి ప్రజెంట్గా అయితే
మీకు చెప్తాను ఎంత నుంచి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. సో మీరు 1000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 1000 చేస్తే మనకి మంత్లీ 6 to 7 వస్తుంది. సో మీరు లేదు నేను 10,000 చేసుకుంటానంటే మీకు 61 రూపీస్ వస్తుంది. లేదు నేను 50,000 చేసుకుంటానంటే మీకు మంత్లీ 388.33 రూపాయలు అయితే వస్తుంది అలా. సో మీరు 10 20 30 50 1 lakh ఇలా బేస్డ్ ఆన్ మీ యొక్క ఇన్కమ్ని బట్టి మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఇన్కమ్ని బట్టి మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు అంటే 10 20 30 50 అది మీ యొక్క ఇన్కమ్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ మీకు ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి మీకు ఇన్కమ్ అయితే వస్తుంది. 1 lakh అయితే 617 రూపాయలు మీకు అమౌంట్ అయితే వస్తుంది మంత్లీ. సో 5 lakh అయితే 3083 రూపాయలు అలా మీకు అమౌంట్ అయితే వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి మీకు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే ఇస్తారనమాట. సో ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ ఈరోజు మార్కెట్లో చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే ఫ్రాడ్ జరుగుతున్నాయి, కొన్ని అయితే ఇంట్రెస్ట్ రేట్ డౌన్ చేస్తున్నారు, కొన్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఇంక్రీజ్ చేస్తే మనకి ప్రాఫిటే హ్యాపీనే, బట్ డిక్రీజ్ చేశారంటేనే చాలా మనకి లాస్ అనమాట. సో అలా లేకుండా ఇలా ఫిక్స్డ్గా ఉన్నటువంటివి అయితే మనకి చాలా మేలు, అంటే సేఫ్గా ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది, మనకి టెన్షన్ ఉండదు. ఒకవేళ డౌన్ అయితే ఎలా అనే టెన్షన్ అయితే ఉండదు, కాబట్టి ఇది బెస్ట్. సో కానీ సేఫ్టీ, రెగ్యులర్ ఇన్కమ్ అండ్ జీరో రిస్క్ కావాలంటే మనకి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒక బెస్ట్ చాయిస్. సో హోమ్ మేకర్స్కి, రిటైర్డ్స్కి అండ్ రిస్క్ అవేర్స్ ఇన్వెస్టర్స్కి ఇది సూపర్ ఆప్షను. సో మీ దగ్గర మనీ ఐడియల్గా ఉంటే దానిని ప్రొడక్టివ్గా ఇన్వెస్ట్ చేయండి అండ్ ఇన్కమ్ అయితే పొందండి ఈ స్కీమ్లో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఇన్వెస్ట్ స్టార్ట్ చేయాలి అంటే మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ని విజిట్ చేయండి లేదా ఇండియన్ పోస్ట్ వెబ్సైట్ చెక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక యూస్ఫుల్ టాపిక్ అయితే కలుద్దాం. థ్యాంక్ యూ. బట్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అండ్ కమెంట్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయితే నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. బట్ నాకు కమెంట్ అయితే చేయండి, మీకు ఈ వీడియో నచ్చింది అంటే గుడ్ ఆర్ లేదా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉండాలి లేదా వాయిస్ క్లియర్ ఉండాలి, ఇలా ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే నేను పెడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ఫుల్గా ఉందా లేదా అనేది నాకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో అందుకోసమే జస్ట్ కమెంట్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు కమెంట్ చేయండి. వీడియో చూడండి మీకు ఏం ఒపీనియన్ అయితే వస్తుందో అదే చేయండి. ఎందుకంటే సో నేను ముందుకు ఫార్వర్డ్ అవ్వడానికి అండ్ మరిన్ని అప్డేట్స్ తీసుకురావడానికి నాకు కొంచెం యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు కమెంట్స్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ స్కీమ్ని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.